అండి అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ అనుకున్నారా? ఈ మధ్యన యూట్యూబ్ చూస్తుంటే చాలా వరకు కేసెస్ అన్నీ మ్యారేజెస్, డివోర్సెస్ మీద ఎక్కువ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఐదర్ పార్ట్నర్స్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా జరిగిపోయి డివోర్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే ఒకరికొకరు టైం ఇచ్చుకోకపోవడం ద్వారా. చాలామంది మనము రీల్స్ ఇవి షార్ట్స్ షేర్ చేస్తాం, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నాకు ఇలా ఉంటే నచ్చుతుందని చాలామంది షేర్ చేసుకుంటారు. బట్ షేర్ మనం వాళ్ళకి ఎలా ఉండాలని చెప్తున్నాం, కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది కదండి థాట్. నువ్వు నాకు ఇలా ఉండాలి మనం అడుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది. సో మన ఇష్టాలని మాత్రమే అవతల వాళ్ళకి రుద్దకుండా అవతలి వాళ్ళ ఇష్టాలని కూడా తెలుసుకుంటూ ఉంటే మ్యారేజ్ లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది. సో ప్రజెంట్ జనరేషన్స్ అనేవి మీమ్స్, జోక్స్ అన్నీ చూసేసి మ్యారేజ్ అంటే ఒక చిన్న ఫంక్షన్ లాని జస్ట్ అలా మ్యారేజ్ చేసుకుని 1 year 1.5 yearకి డివోర్సెస్కి వెళ్ళిపోతున్నారు. నో, మ్యారేజ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బాండ్ అండి. ఒక్కసారి పెళ్ళి అయిపోతే చచ్చేంత వరకు ఆ పార్ట్నర్తో మనం హ్యాపీగా ఉండగలగాలి, ఎంజాయ్ చేయగలగాలి. ఇలాంటి స్టాండ్ తీసుకొని మ్యారేజ్లోకి వెళ్ళండి. లివింగ్ రిలేషన్స్లోకి అస్సలు వెళ్ళకండి. అండ్ మ్యారేజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బాండ్. అది సక్సెస్ఫుల్ అయిందే వాళ్ళని అడిగి తెలుసుకోండి. మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన లోకం. లివింగ్ రిలేషన్షిప్స్లో ఉంటున్నప్పుడు అప్పటికి బాగానే ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే స్ట్రగుల్స్ ఉంటాయి, వాటిని హ్యాండిల్ చేయలేకే గొడవలు వస్తాయి. దూరంగా ఉన్నప్పుడు అన్నీ అందంగా ఉంటాయి, దగ్గర చేరినప్పుడే అందులో లోటుపాట్లు తెలుస్తాయి. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బాండ్. దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ ఎంటర్ అయిన వాళ్ళు డెఫినెట్గా అందులో లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఉండండి.